వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈ రోజు నుంచి మనం రెగ్యులర్గా జనరల్ సైన్స్ యొక్క ఆర్ఆర్బీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాక్చువల్గా క్లాస్ స్టార్ట్ చేయక ముందు నేను ఒక సజెషన్ చేద్దాం అనుకున్నాను. ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ఆ సిన్సియర్ ఆస్పిరెంట్స్ కోసం నేను ఒక సజెషన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది 2.5 years నుంచే నోటిఫికేషన్ వచ్చింది, అవునా? సో కాబట్టి మీరు అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. సో ఇప్పటి వరకు మీరు థియరీ చదువుతూ ఉంటారు. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ ఏదైనా సరే థియరీ చదువుతూనే ఉంటారు కదా. సో ఇక నుంచైనా సరే నాకున్న మనకి హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 40 days నుంచి 60 days లోపు ఈ యొక్క ఎగ్జామ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి, ఆర్ఆర్బీ గ్రూప్ డి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే దయచేసి నా సజెషన్ ఏంటంటే ఈ యొక్క థియరీ చదవడం ఆపేసి ఇంకా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎలా వస్తున్నారు క్వశ్చన్స్ చూసుకొని దాని ద్వారా ప్రిపేర్ అయితే మాత్రమే మనం కాంపిటీషన్ ఇవ్వగలుగుతాం. సో ఇది నా సజెషన్. ఇప్పటికైనా సరే మీరు ఆ థియరీని వదిలేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మాత్రమే మనం కాంపిటీషన్ ఇవ్వగలుగుతాం. ఓకేనా? ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ టాపిక్ వైజ్గా వెళ్దాం. ఫస్ట్ ఫిజిక్స్ కంప్లీట్ చేద్దాం, తర్వాత ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా చెప్పుకుంటూ వెళ్దాము. ఈరోజు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కొలతలు, ప్రమాణాలు ఈరోజు చెప్పుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం వీడియో. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్: మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ టెస్లా, సెల్ఫ్ ఇండక్సెంట్ వెబర్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ హెన్రీ. ఆర్ఆర్బీలో ఎక్కువగా ఈ యొక్క మ్యాచింగ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే మనకు ఉన్నది 2 phases కాదు, ఒకటే ఎగ్జామ్, ఆ తర్వాత పీఈటీ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇలాంటి టఫెస్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇవేంటి అంటే యూనిట్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్స్ ఏంటిది అంటే టెస్లా. అంటే ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎలా, ఎప్పుడైనా సరే మీరు ఎలిమినేషన్లో ప్రాసెస్ వెళ్తే ఫస్ట్ ఆప్షన్కి ఏముంటుంది, ఏ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ కాదు కాబట్టి ఇది ఎలిమినేషన్ అంటే సి కానీ డి కానీ ఏదైనా ఆప్షన్ అయి ఉండొచ్చు, ఆన్సర్ అయి ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ ఏంటిది వేబర్. సో వేబర్ అంటే ఏంటి, తోడు 1 ఎప్పుడైనా సరే బి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ తోడులో బి ఏ ఉంది, ఇది ఒకటే కదా. సో ఇది ఆన్సర్. సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళాలి. ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు వెళ్ళాలి అంటే మీకు కాన్సెప్ట్ బాగా ఐడియా ఉండాలన్నమాట. ఓకేనా? అయితే సరే, ఈ క్వశ్చన్ అంటే ఇలా చేస్తారు. మరి ఫ్యూచర్లో ఈ యొక్క మ్యాగ్నెటిక్ గురించి కానీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఎలా ఆన్సర్ చేయాలి, నేను ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 minutes మీరు ఒక నోట్స్లో రాసుకున్నట్టయితే ఈ యొక్క మ్యాగ్నెటిక్ గురించి వచ్చే క్వశ్చన్స్ ఏవి మిస్ అవ్వవు. ఓకేనా? అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటిది అంటే మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్. దీన్ని తెలుగులో అయస్కాంత ధ్రువసత్వం అంటారు. దీన్ని స్మాల్ ఎంతో చూపిస్తారు అనమాట. దీని యొక్క యూనిట్స్ ఏంటి అంటే వేబర్. దీని యొక్క యూనిట్స్ వేబర్. ఒకవేళ ఆప్షన్లో మీకు వేబర్ అని కానీ కనిపించలేదంటే ఏ యూనిట్స్ అవే ఛాన్స్ ఉంటుంది అంటే యాంపియర్ మీటర్. ఓకేనా? యాంపియర్ మీటర్. ఆ నెక్స్ట్ రెండోది వచ్చేసి మ్యాగ్నెటిక్ మూమెంటం. ఓకేనా? భ్రామకం అంటారు, అయస్కాంత భ్రామకం అంటారు. దీన్ని క్యాపిటల్ ఎంతో చూపిస్తారు. ఓకేనా? దీన్ని క్యాపిటల్ ఎంతో చూస్తాం. దీని యొక్క యూనిట్స్ ఏంటి అంటే వేబర్ మీటర్. ఓకేనా? ఒకవేళ ఇది ఆప్షన్లో కానీ కనిపించలేదు అనుకోండి, ఏముంటుంది అంటే యాంపియర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. యాంపియర్ మీటర్ స్క్వేర్. ఫస్ట్ ఏంటిది మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్, దాని యొక్క యూనిట్స్ వేబర్ లేదా యాంపియర్ మీటర్. నెక్స్ట్ ఏంటిది మ్యాగ్నెటిక్ మూమెంటం అంటే అయస్కాంత భ్రామకం, దీన్ని క్యాపిటల్ అంతా చూపిస్తాం. ఇది వేబర్ మీటర్ లేదా యాంపియర్ మీటర్ స్క్వేర్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రాస్తాం చూడండి. థర్డ్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. అదేంటిది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అభివాహం అంటారు తెలుగులో. ఓకేనా? అయస్కాంత అభివాహం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దీన్ని పైతో చూస్తారు. ఓకేనా? దీని యొక్క యూనిట్స్ ఏంటి అంటే వేబర్. దీని యొక్క యూనిట్స్ వేబర్. చూడండి, అదే కదా అడిగారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే వేబర్, అదే కదా చేసాం. సో ఇప్పుడు తర్వాత వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, అయస్కాంత అభివాహ సాంద్రత అంటారు. దీన్ని బీతో చూపిస్తారు అనమాట. దీని యొక్క యూనిట్స్ ఏంటి అంటే టెస్లా. ఒకవేళ మీకైనా ఆప్షన్లో టెస్లా అని కనిపించలేదు అనుకోండి, ఏమని ఉండిద్ది అంటే ఇలా ఉండిద్ది చూడండి, θ/ఏరియా. ఒకవేళ ఇది కూడా ఇవ్వలేదు అంటే ఏమని ఉండిద్ది అంటే వేబర్ బై
మీటర్ స్క్వేర్. ఓకేనా? చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. ఇక్కడ కూడా చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏం అడిగారు? టెస్లా అని అడిగారా? ఒకవేళ ఫ్యూచర్లో మీకు టెస్లా అనే ఆప్షన్లో కనిపించలేదు అనుకోండి, వేబర్ మీటర్ స్క్వేర్ ఇచ్చేస్తారు. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్, చాలా రాసుకోండి ఒక దగ్గర. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, ఇదే మ్యాగ్నెటిక్కి ఇంకొక లాస్ట్ వన్ ఒక స్టాండర్డ్ జీకే పాయింట్ లాగా రాసుకోండి. అదేంటిదంటే 1 టెస్లా ఈజ్ ఈక్వల్ టు 10⁴ గాసెస్. ఓకేనా? 1 టెస్లా ఈజ్ ఈక్వల్ టు 10⁴ గ్యాసెస్. ఓకేనా? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీని తెలుగులో ఏమంటారంటే అదిశ అంటారు. ఓకేనా? వెక్టర్ క్వాంటిటీ సదిశ అంటారు. ఓకేనా? సదిశ భౌతిక రాశి అంటారు. అయితే ఈ యొక్క వెక్టర్ క్వాంటిటీ ఏంటిది అంటే ఫోర్స్. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను చెప్పేశాను ఇది ఫోర్స్ అని. ఇప్పుడు ఫ్యూచర్లో ఏ వెక్టర్ క్వాంటిటీ అయినా మీరు ఐడెంటిఫై చేయాలన్నా, ఫ్యూచర్లో ఏ యొక్క స్కేలార్ క్వాంటిటీ అయినా మీరు ఐడెంటిఫై చేయాలన్నా, ఫ్యూచర్లో ఒక బిట్ మీకు ఇంకా మిస్ అవ్వకూడదు అన్నా, నేను ఒక 2 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 2 మినిట్స్ కానీ మీరు విన్నారంటే ఫ్యూచర్లో దీని మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మీకు బిట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అదేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ది స్కేలార్ క్వాంటిటీ అంటే అదిశ రాశి అంటారు. అదిశ ఇదేంటిదంటే వెక్టార్ క్వాంటిటీ. దీన్ని సదిశ రాశి అంటారు, దీన్ని అదిశ రాశి అంటారు, దీన్ని సదిశ రాశి అంటారు. అయితే మనం ఇక్కడ ఇండెప్త్గా ఏం వెళ్ళొద్దు, పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోదాము. ఓకేనా? ఈ స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటంటే ఇట్ హ్యాజ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. It has only magnitude but do not have any direction. ఓకేనా? ఈ యొక్క అదిశ రాశికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. దీనికి ఏంటి అంటే బోత్ మ్యాగ్నెటిక్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. ఓకేనా? అయితే వీటికి బాగా ఇంపార్టెంట్ అంటే ఇవి కాదు, ఎగ్జాంపుల్స్. అసలు స్కేలార్ క్వాంటిటీ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, వెక్టర్ క్వాంటిటీ యొక్క ఎగ్జాంపుల్స్, ఇది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు వీటికి మీకు అన్ని ఎన్సీఆర్టీలో ఏమేమైతే వెక్టర్ క్వాంటిటీ స్కేలార్ క్వాంటిటీ గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చేసారో అవన్నీ నేను మీకు ఇస్తాను. అప్పుడు ఫ్యూచర్లో ఏ బిట్ కూడా మీకు ఇచ్చినా సరే దాని నుంచి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? అవేంటి అంటే ఎగ్జాంపుల్స్ రాసుకోండి. అదేంటిది అంటే ఫస్ట్ వన్ స్కేలార్ క్వాంటిటీ, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ రాసుకోండి. వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? వెక్టార్ క్వాంటిటీ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే స్పీడ్, డిస్టెన్స్, టైం. ఓకేనా? నెక్స్ట్ డెన్సిటీ, సాంద్రత, మాస్, ద్రవ్యరాశి, వాల్యూమ్. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తాను, ముందు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? స్పీడ్, డిస్టెన్స్, టైం, డెన్సిటీ, మాస్, వాల్యూమ్. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్, లెంత్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్. ఇది ఒక సెట్ అనమాట. స్పీడ్, డిస్టెన్స్, టైం ఒక సెట్ లాగా రాసుకోండి. డెన్సిటీ, మాస్, వాల్యూమ్ ఒక సెట్ లాగా రాసుకోండి. ఆ తర్వాత వచ్చేసి టెంపరేచర్, లెంత్, కరెంట్. నెక్స్ట్ వచ్చేసి వర్క్, ఎనర్జీ. ఇది ఒక సెట్, వర్క్, ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి ఏరియా, ప్రెజర్. ఎన్సీఆర్టీలో ఉన్న ఎగ్జాంపుల్స్ మొత్తం చెప్పేశాను. ఇంకా ఈ ఎగ్జాంపుల్స్ నుంచి దాటి అక్కడ ఇవ్వడానికి ఏమీ లేదు. ఒకవేళ ఇచ్చారే అనుకుందాం, ఎలిమినేషన్ ప్రాసెస్ మనకి ఎలాగో ఉంది. ఇది కాదు ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏది కాదో తెలుస్తుంది కదా. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకో చూడండి. ఏం చెప్పాను? స్పీడ్, డిస్టెన్స్, టైం, డెన్సిటీ, మాస్, వాల్యూమ్, టెంపరేచర్, లెంత్, కరెంట్, వర్క్, ఎనర్జీ, ఏరియా, ప్రెజర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి యాస్పిరెంట్స్కి తెలిసిన ఫార్ములా ఏంటిది అంటే అందరికీ తెలుసు. ఏంటిది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది అందరికీ తెలిసిన ఫార్ములానే. నెక్స్ట్ సాంద్రత. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అవునా? తర్వాత డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, అవునా? సో చూడండి, స్పీడ్, డిస్టెన్స్, టైం. తర్వాత
డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అందరికీ ఫార్ములా తెలుసు. డెన్సిటీ, మాస్, వాల్యూమ్. ఈ 4 చూడండి. మరి ఈ 3 ఎలా గుర్తుపెట్టుకోవాలి? టెంపరేచర్, లెంత్, కరెంట్. ఇవేంటివి? ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజిక్స్ లెసన్ స్టార్ట్ చేసే ప్రతిసారి కూడా చెప్పే పాయింట్స్ ఇవే. 7 ఉంటాయి, అందులో ఇవి టెంపరేచర్, లెంత్, కరెంట్. ఓకేనా? వర్క్ అండ్ ఎనర్జీ. వర్క్ అండ్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వర్క్ అండ్ ఎనర్జీకి సేమ్ యూనిట్స్, ఒకటే ప్రమాణాలు ఉంటాయి. ఏరియా, ప్రెషర్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క అదిశ రాశిలో ఉన్న ఎగ్జాంపుల్స్ మొత్తం ఎన్సీఆర్టీలో ఏమున్నాయో అవన్నీ మనం నేర్చేసుకున్నాం. సో బిట్ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మరి వెక్టర్ క్వాంటిటీస్. ఈ యొక్క వెక్టర్ క్వాంటిటీస్ ఏంటి అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ వినండి. ఫస్ట్ వెక్టర్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్ ఏంటిది అంటే, డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం. నెక్స్ట్ వచ్చేసి వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ. నెక్స్ట్ వచ్చేసి త్వరణం, యాక్సలరేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్, మొమెంటం. ఫోర్స్, మొమెంటం, ఫోర్స్, మొమెంటం. ఆ తర్వాత వచ్చేసి ఇంపల్స్. ఫోర్స్, మొమెంటం, ఇంపల్స్. నెక్స్ట్ వచ్చేసి వెయిట్. వెయిట్. నెక్స్ట్ వచ్చేసి టార్క్యూ. ఓకేనా? టార్క్యూ ఇది చాలాసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. టార్క్యూ అనేది. డిస్ప్లేస్మెంట్ ఏంటి? స్థానభ్రంశం. వెలాసిటీ అంటే వేగం. యాక్సలరేషన్ అంటే త్వరణం. ఈ మూడిటికి ఒక సెట్ లాగా రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవడానికి అంతే. ఎందుకు అంటే అసలు మనకి యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? వెలాసిటీ బై టైం. అసలు వెలాసిటీ యొక్క ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. ఈ టైం ఆల్రెడీ మన స్కేలార్ క్వాంటిటీలో కవర్ అయిపోయింది. ఇంకేముంది? వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్. సో ఇది ఒక సెట్. ఆ తర్వాత ఫోర్స్, మొమెంటం, ఇంపల్స్, ఇది ఒక సెట్. వెయిట్, టార్క్. ఓకేనా? ఇక ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే స్కేలార్ క్వాంటిటీకి, వెక్టర్ క్వాంటిటీస్కి అయినా క్వశ్చన్స్ అడిగితే వీటి నుంచి దాటి వెళ్ళడానికి అవకాశమే లేదు. ఇవన్నీ ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గ్యాలన్ ఈజ్ ఏ జనరల్లీ యూజ్డ్. గ్యాలన్ అనేది ఈ కింది వన్లో ఏ విధంగా మనం ఉపయోగిస్తాము అంటే, ఫర్ మెజరింగ్ ద వాల్యూమ్స్. వాల్యూమ్స్, ఘన పరిమాణాలను కొలవడానికి మనం వాడతాం. ఒకసారి ఇలాగే ఒకసారి ఫ్యూచర్లో ఇంకా ఎలా అడుగుతారో చూద్దాం. ఒక గ్యాలన్, 1 gallon ఈజ్ ఈక్వల్ టు 4.54 లీటర్స్. ఓకేనా? 1 gallon ఈజ్ ఈక్వల్ టు 4.54 లీటర్స్. అలాగే 1 barrel ఈజ్ ఈక్వల్ టు 159 లీటర్స్. ఓకేనా? ఈ యొక్క బ్యారల్స్ అనేవి క్రూడ్ ఆయిల్స్లో మనం యూస్ చేస్తాం, పెట్రోలియం క్రూడ్ ఆయిల్స్లో యూస్ చేస్తాం. మీరు ఈ గ్యాలన్ అనేది చూడండి, మీరు ఎక్కడైనా సరే ఇండియాలో ఏ రైల్వే స్టేషన్ అయినా చూసుకోండి. ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా గ్యాలన్స్ కెపాసిటీ, వాటి యొక్క కెపాసిటీ గ్యాలన్స్లో మాత్రమే చెప్పబడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే గ్యాలన్ అనేది ఈ యొక్క వాల్యూమ్స్ని చెప్పడానికి అనేది స్టాండర్డ్ అనమాట. ఓకేనా? ఇంటర్నేషనల్గా. ఓకేనా? సో ఇది గ్యాలన్స్. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ఆస్ట్రనామికల్ యూనిట్. ఆస్ట్రనామికల్ యూనిట్ కింద దేన్ని యూజ్ చేస్తామన్నా, దేన్ని? పాడోమీటర్ కాదు, పార్సెక్, లైట్. ఈ రెండింటిలో కన్ఫ్యూజన్. కాకపోతే ఏంటంటే లైట్ ఇయరే తీసుకోవాలి. ఎందుకు లైట్ ఇయరే తీసుకోవాలి? పార్సెక్ లైట్ ఇయర్ కన్నా ఇంకా పెద్ద ప్రమాణం కదా. మరి లైట్ ఇయరే ఎందుకు తీసుకోవాలి అంటే, మీకు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటిది అంటే, దూరానికి ఇంటర్నేషనల్ యూనిట్ ఏంటిది? మీటర్ పర్ సెకండ్ ఉండిద్ది, కిలోమీటర్ పర్ సెకండ్ ఉండిద్ది రెండింటికి. కానీ మనం ఇంటర్నేషనల్గా ఏం తీసుకుంటాం? మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ అవర్ అనేది మీటర్ పర్ సెకండ్ కన్నా సరే పెద్ద ప్రమాణం అయినప్పుడు కూడా మీటర్ పర్ సెకండ్ తీసుకుంటాం. సో అలాగే ఇది ఇంటర్నేషనల్గా మనం దీన్నే యూజ్ చేస్తాం. అందుకని చెప్పి లైట్ ఇయర్ అనేది యూజ్ చేయాలన్నమాట. మరి 1 light year ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 light year ఈజ్ ఈక్వల్ టు 1 light year ఈజ్ ఈక్వల్ టు 1 light year ఈజ్ ఈక్వల్ టు 9.46 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్. లేదు, ఒకవేళ మీటర్స్లో అడిగితే 9.46 ఇంటూ 10⁻15 మీటర్స్. ఒకవేళ మీటర్స్లో అడిగితే ఇలా చెప్పాలి, కిలోమీటర్స్లో అడిగితే అలా చెప్పాలి. లేదు, ఈ రెండు కాదు అనుకుంటే 1 light year ఈజ్ ఈక్వల్ టు 6.33 ఇంటూ 10⁻4 ఆస్ట్రనామికల్ యూనిట్స్. ఓకేనా? ఆస్ట్రనామికల్ యూనిట్స్. ఈ ఆప్షన్లో మనకి ఏదైనా ఉండొచ్చు అనమాట ఈ మూడిట్లో. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడితో అయిపోయింది కదా. ఆ తర్వాత పర్సెక్.
1 పార్సెక్ ఈజ్ ఈక్వల్ టు, పార్సెక్ ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు కదా, డిస్టెన్స్లో కొలవగలిగే అతి పెద్ద ప్రమాణం పార్సెక్. 1 పార్సెక్ ఈజ్ ఈక్వల్ టు 3.26 లైట్ ఇయర్స్. ఓకేనా, 3.26 లైట్ ఇయర్స్. 3.26 ఇంటూ లైట్ ఇయర్స్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ది లైట్. ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ది లైట్ ఎంత అంటే 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అదే దీన్ని సెకండ్స్లో ఈ మీటర్స్లో చెప్పాలి అంటే 3 ఇంటూ, ఒకవేళ ఆప్షన్ ఇలా కూడా వచ్చు, 3 × 10⁵ కిలోమీటర్స్ పర్ సెకండ్ అని కూడా ఇవ్వచ్చు. లేదు అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్లో కూడా ఇవ్వచ్చు. ఎన్సీఆర్టీ బుక్లో ఏమని ఇచ్చారు అంటే ఒక స్పీడ్ ఆఫ్ ది లైట్ అనేది ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే 1,86,287 మైల్స్. 1,86,287 మైల్స్. ఇది ఇంపార్టెంట్ అనమాట. 1,86,287 మైల్స్ అనేది స్పీడ్ ఆఫ్ ది లైట్. ఓకేనా. ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ డస్ నాట్ హ్యావ్ ది సేమ్ ఎస్ఐ యూనిట్స్. ఈ క్రింది వాటిలో వెయిట్కి ఎస్ఐ యూనిట్స్ సమానంగా లేవు అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఎలిమినేషన్. మీకు ఇది అసలు ఆన్సర్ తెలియదు అనుకుందాం. ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎలా వెళ్ళాలి? స్పీడ్, వెలాసిటీ ఫస్ట్ తీసుకుందాం. స్పీడ్కి యూనిట్స్ ఏంటి? స్పీడ్కి మీటర్ పర్ సెకండ్. ఓకేనా. మరి వెలాసిటీకి ఏంటిది? మీటర్ పర్ సెకండ్. సో ఈ రెండు సమానంగానే ఉన్నాయి కదా, సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు వర్క్కి ఎనర్జీకి సేమ్ యూనిట్స్ ఉంటాయి. వర్క్కి ఎనర్జీకి సేమ్ యూనిట్స్ ఉంటాయి. ఏంటివి అవి? జౌల్స్. సో ఈ సమానంగా ఉండదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్కి మీటరే, డిస్టెన్స్కి మీటరే. సో ఆన్సర్ ఏదవుతుంది? ఫోర్స్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ ఈజ్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్. వెయిట్ అంటే ఏంటి? భారం. అసలు వెయిట్కి ఏంటిది ఫార్ములా చెప్పండి? వెయిట్కి ఏంటి ఫార్ములా? మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మాస్ని ఎలా రాస్తాం? కేజెస్లో రాస్తాం. ఎందుకు కేజెస్లో రాస్తాం? అడిగింది ఎస్ఐ యూనిట్ కదా. సో జీకి ఏంటిది? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి దేనికి ఇది ఏంటిది అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆన్సర్. అయితే ఆప్షన్లో అవి ఉన్నాయా? లేవు కదా. సో కేజీ మీటర్ పర్ సెకండ్ని మనం ఏమంటామంటే న్యూటన్ అంటాం. కేజీ పర్ మీటర్ని మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని న్యూటన్ అంటాం. ఓకేనా. సో న్యూటన్ ఆన్సర్. మరి ఇదేంటిది? ఈ డైన్స్ అనేది ఈ యొక్క వెయిట్కి సిజిఎస్ ప్రమాణం. ఓకేనా. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. ఓకేనా. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్. ఓకేనా. కిలోగ్రామ్ తెలుసు కదా, గ్రామ్. నెక్స్ట్ ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఆఫ్ మొమెంటమ్. మొమెంటం అంటే ఏంటి? ద్రవ్యవేగం. ద్రవ్యవేగానికి ప్రమాణాలు ఏంటి అని అడుగుతున్నారు. అసలు మొమెంటం అంటే ఏంటి? మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ కదా. సో మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అంటే ఏంటి? దీని యొక్క ప్రమాణాలు కేజీ ఇంటూ వెలాసిటీ యొక్క ప్రమాణాలు ఇంతగా చెప్పుకున్నాం కదా. ఏంటిది? మీటర్ పర్ సెకండ్. ఓకే, మీటర్ పర్ సెకండ్. ఇది ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఇలా రాసుకోవచ్చు కదా. సో ఏమి ఇచ్చారు? ఇది ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఇండస్ట్రీ అని ఇచ్చారు. యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఇండస్ట్రీ. అసలు సామర్థ్యం అంటే ఏంటి? పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. పనిచేసే సామర్థ్యాన్ని పవర్ అంటారు. ఓకేనా. అయితే వీటి యొక్క ప్రమాణాలు ఏంటిది అంటే వాట్స్. కానీ
ఇక్కడ ఏమని ఇచ్చారు, ఇండస్ట్రీ అని ఇచ్చారు కదా. పవర్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటిది అని చెప్పాలి అంటే హార్స్ పవర్ అని చెప్పాలి. హార్స్ పవర్, ఓకేనా. ఇప్పుడు 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 746 వాట్స్. 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్. అదే 1 కిలో వాట్ అంతా అంటే 1000 వాట్స్. 1000 వాట్స్, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి హౌస్ హోల్డ్ ఎనర్జీ కన్జంప్షన్ దేనిలో చూస్తాం, యూనిట్స్ కదా. అండ్ 1 యూనిట్ ఈక్వల్ అంటే కిలో వాట్ అవర్. 1 కిలో వాట్ అవర్ అంటే ఎంత అంటే 3.6 ఇంటూ 10⁶, ఓకేనా. 3.6 ఇంటూ 10⁶ జౌల్స్, ఓకేనా. ఒకవేళ ఇది ఆప్షన్లో లేదనుకోండి, ఇలా ఇస్తారు 3.6 మెగా జౌల్స్. 3.6 మెగా జౌల్స్ అని కూడా ఇవ్వచ్చు. 3.6 మెగా జౌల్స్, ఓకేనా. ఒకవేళ ఇది కూడా ఆప్షన్లో లేదంటే 36 ఇంటూ 10⁵ జౌల్స్ అని కూడా ఇవ్వచ్చు, ఓకేనా. ఆప్షన్ ఇవన్నీ న్యూమరికల్ వాల్యూస్, ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు కదా. సో ఆప్షన్లో ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే పవర్ యొక్క ఇండస్ట్రియల్ యూనిట్స్ ఏంటంటే హార్స్ పవర్. ఇది ఏంటి అంటే ఇది ఓన్లీ పవర్, ఓకేనా. కిలో వాట్ తెలుసుగా. 1 కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్, ఓకేనా. జౌల్ వర్క్ యొక్క యూనిట్ జౌల్, ఓకేనా. ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా వెళ్తే మీకు ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఆ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెంట్ చూడండి. సరే, ఇప్పుడు మీకు ఈ ఆన్సర్ తెలియదు అనుకుందాం. అసలు కూలుమ్స్ అంటే ఏంటి, కూలుమ్స్ ఛార్జ్ కదా, ఆవేశానికి యూనిట్స్ కూలుమ్స్. సో ఇది కాదు. నెక్స్ట్ జౌల్స్ దేనికి చెప్పండి, జౌల్స్కి జౌల్ వర్క్కి, పనికి ప్రమాణం జౌల్, ఓకే. ఇది కూడా కాదు. ఆ నెక్స్ట్ వచ్చేసి న్యూటన్ దేనికి, న్యూటన్ ఫోర్స్, బలము అండ్ భారం. ఇంక మిగిలింది ఏంటి, ఓమ్. సో ఓమ్ అనేది రెసిస్టెన్స్కి యొక్క యూనిట్. ఆన్సర్ తెలియపోయినా సరే ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే ఆటోమేటిక్గా ఆన్సర్ మనం పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఆ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్ట్రెస్. యాక్చువల్గా స్ట్రెస్ అని అన్నారు, కానీ యాక్చువల్గా ఈ స్ట్రెస్ అంటే మీనింగ్ అంటే ప్రెజర్ అనమాట. ప్రెజర్, పీడనం, తెలుగులో అయితే పీడనం. ఈ యొక్క పీడనాన్ని మనం ఎలా కొలుస్తాం, ఈ యొక్క ఫార్ములా ఏంటి, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియానే మనం ప్రెజర్ అని పిలుస్తాం. మరి ఫోర్స్ యొక్క ప్రమాణాలు ఏంటి మీ అందరికీ తెలుసు, న్యూటన్స్ బై ఏరియా అంటే ఏంటి, ఏరియాకి యొక్క యూనిట్స్ న్యూటన్ మీటర్ స్క్వేర్, ఓకేనా. ఈ న్యూటన్ మీటర్ స్క్వేర్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే పాస్కల్. ఒక సైంటిస్ట్ పేరు అది పాస్కల్, ఓకేనా. పాస్కల్ ప్రిన్సిపల్స్ చాలా ఉంటాయి, హైడ్రాలిక్ మిషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాయి, ఓకేనా. అయితే పాస్కల్. సో యూనిట్ ఆఫ్ ది స్ట్రెస్ ఏంటంటే పాస్కల్. కానీ అక్కడ ఏముంది, డైరెక్ట్గా ఇది ఇచ్చేసారు. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ ఎక్కడుంది ఆప్షన్, ఇక్కడ, ఓకేనా. ఇది ఆన్సర్, ఓకేనా. ఇలా చేస్తారు మనం. ఆన్సర్ తెలియపోయినా సరే ఎలిమినేషన్ ప్రాసెస్లో మనకి ఇట్లా ఐడియా ఉంటే మనం ఆన్సర్ పెట్టగలుగుతాం, ఓకేనా. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్ట్ బిట్. ఇది కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటిది, యాంపియర్, ఓకే, యాంపియర్. మరి జౌల్స్ తెలుసు కదా, జౌల్స్ వర్క్, పని యొక్క యూనిట్స్ ఏంటిది, పని యొక్క ప్రమాణాలు జౌల్స్. కూలుమ్స్ అంటే ఛార్జ్, ఆవేశం. ఈ వాట్స్ ఏంటి మరి, పవర్ యొక్క సామర్థ్యానికి యూనిట్స్ ప్రమాణాలు వాట్స్, ఓకేనా. సో దీని యొక్క ఆన్సర్ యాంపియర్స్, ఎలక్ట్రిక్ కరెంట్కి యాంపియర్స్. నెక్స్ట్ విచ్ ఈస్ ఈక్వల్ టు యూనిట్ ఆఫ్ ఎనర్జీకి ఈక్వల్గా ఉన్న ప్రమాణం ఏంటి అంటున్నారు. చూడండి, ఇలాంటి క్వశ్చన్ మీకు ఫ్యూచర్లో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు బిట్ మిస్ అవ్వకూడదు అంటే నేను ఒక టాపిక్ చెప్తాను, చూడండి. జస్ట్ గుర్తుపెట్టుకొని చాలు. ఫస్ట్ ఏంటిది అంటే వర్క్ అండ్ ఎనర్జీ హ్యాస్ సేమ్ యూనిట్స్. వర్క్కి ఎనర్జీకి ఒకటే ప్రమాణాలు ఉంటాయి. నెక్స్ట్ ఫోర్స్ అండ్ వెయిట్, ఫోర్స్కి వెయిట్కి ఒకటే ప్రమాణాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ బిట్ ఎస్ఐ 2018లో ఇచ్చారు. అదేంటిది అంటే ఇంపల్స్కి అండ్ మూమెంటమ్, ఇంపల్స్ అండ్ మూమెంట్కి సేమ్ యూనిట్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా డిరైవ్డ్ యూనిట్స్ అనమాట, ఓకేనా. ఇవేమో డైరెక్ట్గా యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు వర్క్ ఎనర్జీ ఉంది, వర్క్ ఎనర్జీకి ప్రమాణం ఏంటి, వర్క్కి ఎనర్జీకి ప్రమాణం జౌల్స్. ఫోర్స్ వెయిట్ ఉంది, ఫోర్స్ వెయిట్కి ప్రమాణం ఏంటి, న్యూటన్స్. మరి ఇది సార్, మరి ఇంపల్స్ మూమెంటము అలా చెప్పొచ్చా అంటే
ఇక్కడ చూడండి డెరైవ్ చేస్తాను. అసలు మనకి ఇంపల్స్ అంటే ఏంటి ఫార్ములా? అసలు ఇంపల్స్ అంటే ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని మనం ఉపయోగించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోడకి సుత్తి కొట్టడం, చిన్నగా కొట్టం కదా, ఒకేసారి గట్టిగా ఒకటి వేస్తాం కదా, సో దాన్ని ఇంపల్స్ అంటారు అనమాట. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఉపయోగించడాన్ని ఇంపల్స్ అంటారు. ఓకేనా? సో ఇంపల్స్ అంటే ఏంటంటే ఫోర్స్ ఇంటూ టైం. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం. అయితే అకార్డింగ్ టు ది న్యూటన్ సెకండ్ లా ఫోర్స్ అంటే మనకి ఏంటిది? ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకేనా? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మాస్ అలాగే ఉంచండి. యాక్సలరేషన్కి మన యాక్సలరేషన్ ఎలా రాసుకోవచ్చు? వెలాసిటీ బై టైం. ఓకేనా? ఈ టైంని ఇక్కడ తీసుకురండి ఇంటూ టీ. ఈ టీ క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది మనకి? మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఈ మాస్ ఇంటూ వెలాసిటీని ఏమంటాం మనం? మూమెంటం, ద్రవ్య వేగం అంటాం. సో ఇంపల్స్ అండ్ momentum హ్యాస్ సేమ్ యూనిట్స్. ఓకేనా? ఇంపల్స్ హ్యాస్ సేమ్ యూనిట్స్. అందుకనే ఈ డెరివేషన్ మీకు ఒకవేళ గుర్తు పెట్టుకోలేకపోయినా సరే నేనేం చెప్తున్నానంటే వర్క్ అండ్ ఎనర్జీ హ్యాస్ సేమ్ యూనిట్స్ అండ్ వెయిట్ అండ్ ఫోర్స్ హ్యాస్ సేమ్ యూనిట్స్ అండ్ ఇంపల్స్ అండ్ మూమెంట్ ఆర్ సేమ్ యూనిట్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? విచ్ యూనిట్ ఈస్ ఈక్వల్ టు యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎనర్జీకి ఏది సమానమైన యూనిట్ చెప్పండి? వర్క్. ఓకేనా? వర్క్. నెక్స్ట్ ఇట్లా ఒక బిట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ బిట్ నుంచి దీని యొక్క రిలేటెడ్ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని కూడా కవర్ చేయాలి. అప్పుడే మనం బిట్ పెట్టగలిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ నోన్ యాజ్ యూనిట్ ఆఫ్ పవర్ ఏంటిది? వాట్స్. యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్స్. రిమైనింగ్ చూద్దాం. న్యూటన్స్. ఈ యొక్క న్యూటన్స్ తెలుసు కదా, న్యూటన్స్ వేటికి ప్రమాణాలు చెప్పండి? ఫోర్స్, ఎనర్జీ, ఫోర్స్ అండ్ వెయిట్. ఓకేనా? ఫోర్స్కి అండ్ వెయిట్కి న్యూటన్స్ ప్రమాణాలు. మరి జౌల్స్ పనికి. ఓకేనా? జౌల్స్. పాస్కల్ తెలుసు కదా, ప్రెజర్, స్ట్రెస్ అని ఇంతకు వచ్చింది కదా, అది. ఓకేనా? అది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ నో యూనిట్స్. చూడండి, యూపీఎస్సి ప్రిలిమ్స్ వరకు ఫిజిక్స్లో ఉండే సిలబస్ మొత్తంలో కూడా యూనిట్స్ లేనివి కొన్ని ఉన్నాయి. అవి నేను ఇప్పుడు చెప్తాను. అవన్నీ ఫ్యూచర్లో అడిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో అడిగారు. సో అవి ఏంటి అంటే ఈ బిట్కి ఆన్సర్ ఎలాగో రిలేటివ్ డెన్సిటీ. మరి ఈ బిట్ కాకుండా ఆప్షన్స్ వేరే ఇస్తే అప్పుడు ఎట్లా? మనం ఫ్యూచర్లో పెట్టగలగాలి కదా. సో అవి ఏంటి అంటే రాసుకోండి ఒకసారి. ఏంటి అంటే ఫస్ట్ది రిలేటివ్ డెన్సిటీ, సాపేక్ష సాంద్రత అంటారు తెలుగులో. ఓకేనా? రిలేటివ్ డెన్సిటీ హ్యాస్ నో యూనిట్స్. రెండోది వచ్చేసి తెలుగులో కూడా మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అంటారు, ఇంగ్లీష్లో కూడా మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అంటారు. ఓకేనా? మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ దీనికి కూడా యూనిట్స్ ఉండవు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకేనా? ఈ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా యూనిట్స్ ఉండవు. అయితే ఎన్సీఆర్టీలో ఒక వర్డ్ ఇచ్చారు, అదేంటిది అంటే ఆర్పిఎం. ఇది ఎప్పుడూ ఇవ్వలేదు కానీ ఈసారి ఇస్తే ఇవ్వచ్చు, ఏదో ఒక దానిలో యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఈ ఆర్పిఎం అంటే ఏంటంటే రివల్యూషన్ పర్ మినిట్. దీనికి కూడా యూనిట్స్ ఉండవు. ఓకేనా? దీనికి కూడా యూనిట్స్ ఉండవు. ఈ రిలేటివ్ డెన్సిటీ, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలాసార్లు అడిగారు కానీ ఇది ఎప్పుడు అడగలేదు. అయినా సరే రాసుకోండి. ఆర్పిఎం రివల్యూషన్ పర్ మినిట్. ఓకేనా? ఈ నాలుగిటికి ఫిజిక్స్ మొత్తంలో కూడా ఈ నాలుగిటికే యూనిట్స్ ఉండవు. ఓకేనా? సో ఈ ఫ్యూచర్లో ఇప్పుడు రిలేటివ్ డెన్సిటీ అడిగారు, ఈసారి మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అడగచ్చు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడగచ్చు, ఆర్పిఎం రివల్యూషన్ పర్ మినిట్ కూడా అడగచ్చు కదా. సో ఇలా రిలేటెడ్గా మీరు చదువుకుంటేనే మనం కాంపిటీషన్ ఇవ్వగలుగుతాం ఏ ఎగ్జామ్కైనా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి
ది యూనిట్ ఆఫ్ యాంపియర్ యూనిట్ ఆఫ్ యాంపియర్ సెకండ్. ఇది చూడండి, వోల్ట్ ఉంది. వోల్ట్కి ఏం యూనిట్స్ ఉన్నాయి? వోల్ట్ యొక్క ప్రమాణాలే వోల్టేజ్. ఓకేనా, వోల్టేజ్ యొక్క ప్రమాణాలు వోల్ట్. నెక్స్ట్ వచ్చేసి పవర్కి ఏంటిది? వాట్. ఎనర్జీకి ఏంటిది? జౌల్స్. మరి మిగిలిపోయింది ఏంటిది? ఛార్జ్. యాంపియర్, ఎలక్ట్రిక్ ఛార్జ్ అని కూడా ఇవ్వాలి అక్కడ. సో యూనిట్ ఆఫ్ ది యాంపియర్ సెకండ్ ఏంటంటే ఛార్జ్. ఓకేనా, ఈ బిట్కి ఆన్సర్ తెలియపోయినా చూసారా, ఇదేమో ఎలక్ట్రిసిటీలో కవర్ అయిపోయింది, ఇదేమో మెకానిక్స్లో కవర్ అయింది, ఇది కూడా మెకానిక్స్లో యాంత్రిక శక్తి అనే చాప్టర్లో కవర్ అవుతుంది. ఈ ఛార్జ్ అనేది ఎలక్ట్రిసిటీ. సో ఇవన్నీ చాప్టర్లు వస్తే ఆటోమేటిక్గా మనం చేయగలం కదా. సో ఇలా చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఇందా చెప్పుకున్నాం కదా. ప్రెజర్ అంటే ఏంటి? పీడనం. ఈ యొక్క ప్రెజర్ యొక్క యూనిట్స్ ఏంటి? యొక్క ఫార్ములా ఏంటిది? ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ యొక్క ప్రమాణాలు ఏంటిది? న్యూటన్స్. ఏరియా యొక్క ప్రమాణాలు ఏంటిది? మీటర్ స్క్వేర్. ఈ మొత్తాన్ని ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం? పాస్కల్. ఈ మొత్తాన్ని పాస్కల్ అని పిలుస్తారు. చూడండి, న్యూటన్ మీటర్ స్క్వేర్ ఎక్కడ ఉంది? ఇదిగోండి, న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇలా ఏదైనా ఒకరి యూనిట్స్ అడిగితే మనం ఇక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఓహో, ఓకే, ప్రెజర్ అడిగారు, ప్రెజర్ అంటే ఏంటిది? ఇది, ఈ ఫార్ములా, ఈ డెరివేషన్, ఆప్షన్లో ఇది ఉందా సంథింగ్ అలా చూసుకొని ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ది యూనిట్ ఆఫ్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎర్త్ టు ది సన్. ది యూనిట్ ఆఫ్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు ది సన్ ఏంటిది? చెప్పండి. ఆస్ట్రనామికల్ యూనిట్ని సూర్యునికి మరియు భూమికి మధ్య దూరాన్ని ఆస్ట్రనామికల్ యూనిట్ అంటారు. మరి చూడండి, ఒకసారి ఎలా అడుగుతారంటే చూడండి, వన్ ఆస్ట్రనామికల్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 150 మిలియన్ కిలోమీటర్స్. ఇది అందరికీ తెలుసు. కానీ 149.6 మిలియన్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అయితే 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 1.496 ఇంటూ 10⁻11 మీటర్స్. ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా. 1.496 ఇంటూ 10⁻11 మీటర్స్. ఇలా కాదు, లేదా ఆప్షన్లో ఇలా కూడా ఇవ్వచ్చు, లేదా 15 crores కిలోమీటర్స్ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఏంటిది? డైరెక్ట్గా చెప్పొచ్చు దీనికి. ఫోర్స్కి ఏంటిది? న్యూటన్స్. చెప్పుకున్నాం కదా, ఫోర్స్కి అండ్ వెయిట్, ఫోర్స్ అండ్ వెయిట్ హ్యాజ్ సేమ్ యూనిట్స్ అని కూడా చెప్పుకున్నాం కదా. సో ఫోర్స్కి వెయిట్కి ఆ సేమ్ యూనిట్స్ ఏంటివి? న్యూటన్స్. ఫోర్స్కి న్యూటన్స్. ఓకేనా, సో ఇట్లాగా రెగ్యులర్గా చెప్పుకుందాము, ఫాలో అవుతూ ఉండండి. ఈ ఎగ్జామ్ అయిపోయేలోపు అన్నీ కూడా ఇలాగే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ప్రీవియస్ ఇయర్ బిట్స్ మొత్తం కవర్ చేయగలిగితేనే మనం కాంపిటీషన్ ఇవ్వగలుగుతాము. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.